చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వెన్నుపోటు రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమం కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కొనసాగుతున్న ఈ వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కేవీ ప్రసాద్, పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువతలు గంజాయి బారిన పడి మీ జీవితాలను తిరిగేసుకుంటుంది. గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే మంచి జీవితానికి మొదటి ఎక్కువ సంగతి. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని యువకులకు ప్రతినిధిగా మార్కాపురం జిల్లా పోలీసు శాఖ పిలుపునిచ్చింది. జీవితం నాశనమైపోతుందని గుర్తించారు. శాఖకు సమాచారం అందించే రక్షణ కవచాలు మన పార్టీ జెండా ఉండాలి. అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా మనం అర్పించి ఏ విధంగా మభ్య పెట్టారో మీరందరూ చూశారు. కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటాము అన్నారు. ఏమైంది? ఎక్కడన్నా ఏం మాట్లాడే పనే లేదు. ఇంకొక ఆయన అంటాడు, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట లేకుండా చేస్తాము అంటాడు. సాక్షాత్తు వాళ్ళ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు. అంటే మీ ఎంపీ అయితేనేమో స్టేషన్ బెయిల్, అదే మా వాళ్ళు కోళ్లకు వస్తేనేమో నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తుంటారు. ఇదెక్కడి న్యాయమయ్యా? నా ఇంట్లో ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నా కుటుంబ సభ్యులను నేను గౌరవించాలనుకుంటానో, వాళ్ళని చూపించాలనుకుంటానో, అలానే రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రభుత్వం 2 ఏళ్లయింది పాలనలోకి వచ్చి. ఎలక్షన్స్ కి ముందు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి గడపని మభ్యపెట్టి ఏ విధంగా పబ్బం గడుపుతున్నారో తెలియజేయడానికే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఈ రోజు అద్దంకిలో మీరు చూసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఏ విధంగా వచ్చి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని రోడ్డుల మీద నిరసన కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు, గ్యాస్ బండల్ అన్నారు, అమ్మ ఒడి అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, 50 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ అన్నారు. 1, 2 అనువుగా అన్నటువంటి హామీలు ఒక ఎత్తు అయితే రిషికొండ ప్యాలెస్ కబ్జా చేశారు అన్నారు. 30,000 మంది ఆడవాళ్ళని చంపారు అన్నారు. బాబాయిని చంపారు అన్నారు. అధికారంలోకి వచ్చారు, 2 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వమే ఉంది. ఎందుకని ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రూవ్ చేయలేక చేతులు కట్టుకొని సిగ్గుతో తల ఉంచుకొని ఉంచున్నారు? ఎటువంటి
రాష్ట్రంలో ఎటువంటి పెద్ద తప్పు బయటపడినా కానీ వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం మీకేమీ కొత్త కాదు. అమరావతిలో ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఏ విధంగా అవినీతి చేస్తున్నారో బయట పెట్టగానే రెడ్ బుక్ అంటారు, మా ఇంట్లో వాళ్ళని తిట్టారు అంటారు, మా ఇంట్లో వాళ్ళని కొట్టారు అంటారు. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా గానీ తన సొంత తల్లిలాగా ఎటువంటి కార్యక్రమం జరిగినా గానీ ఆడవాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళో మీరు అందరూ చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలోని సొంత ఎమ్మెల్యేలే ఆడవాళ్ల మీద ఆ విధంగా అఘాయిత్యాలు చేసి నడి రోడ్డు మీద కొడుతున్నా గానీ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు ఏ విధంగా మౌనంగా ఉన్నారో కూడా మీరు అందరూ చూశారు. ప్రజలకు ఓపిక నశిస్తుంది, ఇంకా ఊరుకునే స్టేజ్ లో లేరు. వాళ్ళకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరగడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇస్తానన్నటువంటి ప్రతి హామీని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలు గనక నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇంకా ఈ నిరసనలను ఉద్యమాలని తీవ్రతరం చేసి ప్రతి ఒక్క గడపకి కూడా మేము వెళ్తామని తెలియజేసుకుంటాం. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గడప గడపకు అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. చాలా మంది మీరు అవినీతి చేశారు, ఏ విధంగా గడప గడపకు వెళ్తారు అని అప్పటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ అడిగింది. అయినా కానీ మేము ధైర్యంగా వెళ్ళి ప్రతి గడప ముందు నుంచోగలిగాము. కానీ మీరు గెలిచినటువంటి 164 ఎమ్మెల్యేలకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా, ఏ ఒక్క మినిస్టర్ అయినా, ఏ ఒక్క డిప్యూటీ సీఎం అయినా సరే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఏ గడప ముందుకైనా వెళ్ళి నుంచొని మేము ఇది మీకు అందేలాగా చేశాము అని గనక నిలబడగలిగితే వాళ్ళందరికీ నేను కాళ్ళు మొక్కి దండం పెడతాను. కానీ ఆ ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పెన్షన్ 4000 చేశాము అనుకుంటున్నారు. 100 మందికి ఇవ్వాల్సింది 50 మందికి ఇచ్చి 4000 చేస్తే ఏంటి, 6000 కూడా చేయొచ్చు అనేది మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం. రానున్న రోజుల్లోనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాక్షేమం కోసం ప్రజలకు చేయవలసినటువంటి మంచి పనులు గనక చేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఇంకా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.